మనకి బ్యాక్ లైట్ ఆన్ అవడం వల్ల మనకి పిక్సెల్లో ఏ ఇన్ఫర్మేషన్ లేకపోయినా వెనక బ్యాక్ లైట్ వల్ల ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో మనకి గ్రే అయితే ఫామ్ అవుతుంది. హలో గైస్, వెల్కమ్ టు ద ఎపిసోడ్ 1 ఆఫ్ స్మార్ట్ ఫోన్ నాలెడ్జ్ సిరీస్. మీరు చూస్తున్నారు గ్యాడ్జెట్స్ ప్యాషన్ అండ్ ఇట్స్ మీ రోహిత్. ఒక స్మార్ట్ ఫోన్ని దేని రిసింపుల్గా తీసుకుని డిజైన్ చేసి ఉంటారు? ఏం లేదు, మనల్ని చూసే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన స్కిన్కి టచ్ ఉంటుంది, సేమ్ అలానే డిస్ప్లేకి కూడా టచ్ ఉంటుంది. నెక్స్ట్ మన చెవులు మైక్, మనం సౌండ్ని రిసీవ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన బ్రెయిన్, అది అక్కడ ప్రాసెసర్ అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడతాం, అంటే ఒకళ్ళకి సమాధానం ఇవ్వాలన్నా మన నోరు యూజ్ చేస్తాం, అది వచ్చేటప్పటికి స్పీకర్. నెక్స్ట్ మన ఎనర్జీ కోసం మనం ఫుడ్ తీసుకుంటాం, దాని మన ఎనర్జీ వస్తుంది, దానికి ఎలక్ట్రిసిటీ ఇస్తాం అనమాట. సో మన బాడీని చూసే స్మార్ట్ ఫోన్ కూడా డిజైన్ చేశారు. సో గైస్, ఇవాళ ఎపిసోడ్లో మనం డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుంటాం. కొంతమంది చూస్తాం మనం, అరే నాది ఎల్సీడీ రా, కొంతమంది నాది AMOLED రా, నీది AMOLED రా, నా సూపర్ AMOLED రా. అసలు డిఫరెన్స్ ఏంటి? ఎల్సీడీకి, ఎల్ఈడీకి అండ్ సూపర్ AMOLEDకి డిఫరెన్స్ ఏంటి? మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు గ్యాడ్జెట్స్ ప్యాషన్. సో అసలు ఎల్సీడీ డిస్ప్లే అంటే ఏంటి? లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనమాట. అసలు డిస్ప్లే ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లేలో స్టార్టింగ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకు ఒక వైట్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ వైట్ లైట్ పేరు ఏంటంటే కోల్డ్ క్యాథోడ్ ఫ్లోరసెంట్ ల్యాంప్ అనమాట, దాని ఫుల్ ఫామ్ అనమాట. అండ్ దాన్ని ఫ్లారసెంట్ ల్యాంప్ అని కూడా అంటారు. అది ఎలా ఉంటుందంటే, మీకు మీ ఫోన్లో ఒక వైట్ వాల్పేపర్ పెడితే, మొత్తం బ్లాంక్ వైట్ వాల్పేపర్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. దాని మీద చూడండి మనకి పోలరైజ్డ్ షీట్ అయితే ఉంటుంది. అదేం చేస్తుందంటే లైట్ని ఇలా వెళ్ళిపోయి లైట్ని అది ఒక డైరెక్షన్లో తీసుకొస్తుంది అనమాట. ఆ పోలరైజ్డ్ షీట్ ముందు మనకి కలర్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ కలర్ ఫిల్టర్స్ ఏం చేస్తాయి, ఆ వచ్చే లైట్ ద్వారా కలర్స్ అన్నీ ఫామ్ అయ్యి మనకు ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది. అసలు ఈ కలర్ ఫిల్టర్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు ఓటు తెలుసుకోవాలి. పిక్సెల్ అంటే ఏంటి? పిక్సెల్ అనేది డిస్ప్లేలో ది షార్టెస్ట్ పార్ట్ అనమాట. అందులో మనకు వచ్చేటప్పటికి మళ్ళీ 3 కలర్స్ అయితే ఉంటాయి, రెడ్, బ్లూ అండ్ గ్రీన్. ఈ 3 కలర్స్ యూజ్ చేసి మనకి వెరైటీ ఆఫ్ కలర్స్ అయితే ఫామ్ అవుతాయి అనమాట. సో ఈ పిక్సెల్ అంటే ఏంటి, రిజల్యూషన్ అంటే ఏంటి, పిక్సెల్స్ పర్ ఇంచ్ అంటే ఏంటని నేను వీడియో తీస్తాను, నెక్స్ట్ వీడియో వస్తుంది, అందులో మీరైతే చూడొచ్చు. మనకి ఇప్పుడు ఎల్సీడీలో వచ్చేటప్పటికి 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి TFT ఎల్సీడీ అండ్ ఇంకోటి IPS ఎల్సీడీ. ఫస్ట్ TFT ఎల్సీడీ అంటే ఏంటో చూద్దాం. సేమ్ మనం ఇందా ఆడుకున్నట్టు ఇది కూడా సేమ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. అండ్ ఏంటంటే TFT అంటే థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్. ఇది ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది, లోపలికి తీసుకెళ్ళి మీకు బ్రైట్నెస్ అని ఉంటుంది కదా, దాన్ని తగ్గించుకోవడానికి కానీ పెంచుకోవడానికి కానీ పనిచేస్తుంది అనమాట, బ్రైట్నెస్ లెవెల్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్క్రీన్ ఆఫ్ అండ్ స్క్రీన్ ఆన్ అయితే అది కంట్రోల్ చేస్తుంది. సో గైస్, ఈ TFT ఎల్సీడీ డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే వాడేవాళ్ళు అనమాట. సో ఇది ఇలా ఉంటుంది కదా, ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే TFT వాడేవాళ్ళు. సో ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అదేంటంటే వ్యూయింగ్ యాంగిల్ అనమాట. ఇది ఒక వ్యూయింగ్ యాంగిల్ వరకు బాగుండేది, ఇలా పెడితే మనకి గ్రీనిష్ టింట్ లాంగ్ కూడా వచ్చేది అనమాట. నెక్స్ట్ మనకి సన్లైట్ విజిబిలిటీ, ఇది సన్లైట్ అయితే అసలు కనిపించేది కాదు ఈ డిస్ప్లే వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఇందులో ఫామ్ అయ్యే ఇమేజ్ క్వాలిటీ, ఇందులో ఇమేజ్ అంత బాగుంటుంది కాదు ఇమేజ్ క్వాలిటీ. నెక్స్ట్ ఇది పవర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ చేస్తుంది. సో ఈ 4టిని వీళ్ళు టేక్ ఓవర్ చేయడానికి వీళ్ళైతే కొత్త టైప్ ఆఫ్ టెక్నాలజీ తీసుకొచ్చారు. అది వచ్చేటప్పటికి IPS ఎల్సీడీ. అదేంటంటే ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ ఎల్సీడీ స్క్రీన్ అనమాట. ఇందులో ఏంటంటే పెద్ద తేడా ఏం లేదు, బట్ ఇందులో వచ్చేటప్పటికి ఈ 4 చెప్పాం కదా, వాటినైతే ఓవర్కమ్ చేసి డిస్ప్లేని తీసుకొచ్చారు. అసలు యాపిల్లో మనం రెటీనా డిస్ప్లేని చూస్తాం. అసలు రెటీనా డిస్ప్లే అంటే ఏంటి? అది కూడా ఎల్సీడీ డిస్ప్లేనే, కానీ యాపిల్లో ఏం చేశారంటే అందులోనే పిక్సెల్స్ని పెంచేసి వాళ్ళ కస్టమర్స్కి మంచి ఇమేజ్ క్వాలిటీ ఇవ్వగలరు అండ్ వాళ్ళకి ఎంత వ్యూవింగ్ యాంగిల్ అయితే ఇవ్వగలరో సెట్ చేసుకుని దాని పేటెంట్ తీసుకున్నారు. సో అదనమాట రెటీనా డిస్ప్లే అంటే. దానిపైన ఇంకోటి వచ్చింది సూపర్ రెటీనా అని. అంటే ఏం లేదు, టచ్ రెస్పాన్స్ అండ్ శాంప్లింగ్ రేట్ అయితే పెంచారు అనమాట. ఇప్పుడు మనం LED డిస్ప్లే గురించి తెలుసుకుందాం. LED అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. ఇందులో మనకు మళ్ళీ 3 అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి OLED అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇది వచ్చేటప్పటికి LED డిస్ప్లేస్లో స్టార్టింగ్ అనమాట. దీని తర్వాత వచ్చింది AMOLED అనమాట, అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. AMOLEDకి OLEDకి తేడా ఏంటంటే, మనకి OLEDలో వచ్చేటప్పటికి TFT అంటే థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ని వాళ్ళు యాడ్ చేసి దాన్ని AMOLED తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే అది ఇంకా బెటర్గా అయితే దానికి పవర్ని అయితే ఇవ్వగలదు అండ్ ఆనింగ్ అండ్ ఆఫింగ్లో అండ్ బ్రైట్నెస్ లెవెల్ అయితే బాగా అడ్జస్ట్ చేయగలదు, బెటర్ ఇమేజ్ క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు AMOLEDకి సూపర్ AMOLEDకి తేడా ఏంటంటే, AMOLED నుంచి కొంచెం టచ్ రెస్పాన్స్ పెంచి అండ్ శాంప్లింగ్ రేట్ అయితే పెంచి టచ్ శాంప్లింగ్ రేట్ని సూపర్ AMOLEడ్గా తీసుకొచ్చారు. ఇంకొంచెం ఇమేజ్ క్వాలిటీగా పెంచారు. దీన్ని శాంసంగ్ వాళ్ళు పేటెంట్గా తీసుకున్నారు. సో ఇప్పుడు మనకి సూపర్ AMOLED డిస్ప్లే కావాలంటే ఏ కంపెనీకైనా వాళ్ళు శాంసంగ్ నుంచే తీసుకోవాలి.
ఇప్పుడు మనం యాపిల్ చూసాం అనుకోండి, యాపిల్ కూడా శాంసంగ్ నుంచి చాలా సూపర్ AMOLED ప్యానల్స్ అయితే తీసుకుందనమాట వాళ్ళ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి. సో మనకి బడ్జెట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్లో కూడా డిస్ప్లే అనేది అంత ఎందుకు బాగుంటుందంటే, ఎందుకంటే వాళ్ళ సొంత టెక్నాలజీ కాబట్టి వాళ్ళు దాని మీద తక్కువ కాస్ట్లో అయితే ఫోన్ తీసుకురాగలరు. సో వేరే బడ్జెట్ స్మార్ట్ ఫోన్తో మనం శాంసంగ్ కంపేర్ చేస్తే డిస్ప్లే ప్రకారంగా అయితే శాంసంగ్ క్లీన్ విన్నర్ అనమాట. అసలు ఎల్ఈడి డిస్ప్లే అనేది ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే వచ్చినప్పటికీ ఒక లక్షల ఎల్ఈడి బల్బ్స్ కాంబినేషన్ అనమాట. అంటే ఇక్కడ ఒక్కొక్క పిక్సెల్ వచ్చినప్పటికి ఒక్కొక్క ఎల్ఈడి బల్బ్. మనకు ఒక స్క్రీన్ ఫామ్ అవ్వాలంటే ల్యాక్స్ ఆఫ్ పిక్సెల్స్ ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఇండివిజువల్గా ఒక్కొక్క పిక్సెల్కి ఇన్ఫర్మేషన్ ప్లస్ పవర్ అయితే సప్లై చేస్తుంది. మనకి ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ వద్దో ఒక పిక్సెల్కి, అక్కడ వరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అండ్ పవర్ రెండు పంపిదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదంటే ఏంటి, బ్లాక్ అని అర్థం అనమాట. అందుకే మనకి ఎల్ఈడిలో ట్రూ బ్లాక్స్ అయితే ఫామ్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు ఇమేజ్ ఉన్నంత వరకు మనకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అక్కడంతా స్క్రీన్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇంకా డీటెయిల్గా చూడాలంటే నేను మీకు రూమ్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఎల్సీడీకి ఎల్ఈడికి పక్కన మీకు కంపేర్ అయితే చేసి చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది అన్నమాట డిఫరెన్స్ ఎల్సీడీకి అండ్ ఎల్ఈడికి. సో గైస్ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ మనకి ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంది, రైట్ సైడ్ మనకి సూపర్ AMOLED స్క్రీన్ అయితే ఉంది. సో నేను రెండు మొబైల్స్లో సేమ్ వాల్పేపర్ విత్ సేమ్ క్వాలిటీ అయితే డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎల్సీడీ స్క్రీన్లో మనకి బ్యాక్ లైట్ ఆన్ అవడం వల్ల మనకి పిక్సెల్లో ఏ ఇన్ఫర్మేషన్ లేకపోయినా వెనక బ్యాక్ లైట్ వల్ల ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో మనకి గ్రే అయితే ఫామ్ అవుతుంది. అంటే అక్కడ మనకి ట్రూ బ్లాక్ అయితే ఫామ్ అవుతుంది అనమాట ఎప్పుడు ఎల్సీడీలో. అండ్ మనకి ఎక్కువ పవర్ అయితే కన్స్యూమ్ చేస్తుంది అనమాట. సో డార్క్ థీమ్ పెట్టుకోవడం వల్ల ఎల్సీడీ వాటికి ఎటువంటి లాభం ఉండదు. AMOLED చూసుకుంటే మనకి ఎక్కడైతే ఇమేజ్ ఉందో అక్కడే మనకి యూజ్ చేస్తుంది, ఎక్కడైతే ఇమేజ్ లేదో అంటే బ్లాక్ వచ్చిందో అక్కడ వరకు పిక్సెల్ ఆఫ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎల్సీడీకి అండ్ ఎల్ఈడి స్క్రీన్స్కి చూసుకుంటే స్క్రీన్ ఆన్ టైం అనేది దీనికి 5 hours వస్తే దానికి 8 hours అయితే వస్తుంది అనమాట. సో మన ఎల్ఈడి స్క్రీన్కి మనం వాల్ పేపర్స్ కానీ ఎన్ని కానీ బ్లాక్ వాల్ పేపర్స్ పెట్టుకుని అండ్ డార్క్ థీమ్ వాడుకుంటే మనకి ఇంకా బ్యాటరీ బ్యాకప్ అనేది బాగా వస్తుంది. సో గైస్ ఇప్పుడు కొన్ని స్పెసిఫికేషన్స్తో అయితే మనం ఎల్సీడీని ఎల్ఈడిని కంపేర్ చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేప్పటికి టెక్నాలజీ, ఎల్సీడీ కన్నా ఎల్ఈడి కొత్తగా వచ్చిందన్నమాట టెక్నాలజీ. అండ్ ప్రైస్ కంపారిజన్ చూసుకుంటే ఎల్ఈడి కన్నా ఎల్సీడీ కొంచెం చీప్ అనమాట, అంటే ఎల్ఈడి ఎక్కువ రేట్ ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చేప్పటికి సన్లైట్ విజిబిలిటీ అని తీసుకెళ్ళి ఎండ్లో తీసుకెళ్తే స్క్రీను ఈ మధ్య రెండు బాగానే ఉంటున్నాయి. బట్ ఏంటంటే ఇంకా ఎల్ఈడి మనకి ఇంకా బెటర్ చూపిస్తుంది అనమాట, కలర్స్ని అయితే ఎండ్లో కూడా బాగా కనిపిస్తుంది డిస్ప్లే మనకి. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్లో ఇది క్లీన్ విన్నర్. ఇందాకే చూసాం మనం, ఇది చాలా క్లీన్ విన్నర్ అనమాట, చాలా అయితే బ్యాకప్ ఇస్తుంది పవర్ మనకి. నెక్స్ట్ వచ్చి మనకి కలర్స్ అనమాట. ఎల్ఈడిలో మనకి కొంచెం సాచురేట్ కనిపిస్తాయి కలర్స్, ఎల్సీడీలో మనకి న్యాచురల్ కలర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి వ్యూయింగ్ యాంగిల్స్ ఇప్పుడు ఐపీఎస్ ఎల్సీడీకి అండ్ AMOLEDకి అంత డిఫరెన్స్ అయితే లేదు, రెండు బాగానే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బ్రైట్నెస్ మనకి ఎల్సీడీతో పోల్చుకుంటే ఎల్ఈడీలో మనకి డబుల్ ఉంటుంది బ్రైట్నెస్. ఎల్సీడీ అంటే 500 nits ఉంటే ఇది 1000 nits అయితే ఉంటుంది. మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చినప్పటికీ AMOLED స్క్రీన్ మీకు ఒక్కసారి డ్రాప్ అయ్యి కింద పడంగానే డిస్ప్లే మొత్తం పాడైపోద్ది. అదే ఎల్సీడీ అలా కాదు, పడిన తర్వాత ఎక్కడైతే క్రాక్ వచ్చిందో అక్కడ దాకా అయితే డిస్ప్లే పాడైపోతే మిగతా అయితే వాడుకోవచ్చు మనం. ఎల్ఈడీ అలా కాదు, మొత్తం పాడైపోద్ది. సో ఇదేనమాట మేజర్ డిసడ్వాంటేజ్, కొంచెం కాపాడుకోవాలి ఎల్ఈడీని అయితే మనం. సో గైస్ ఇది వాళ్ళ ఎపిసోడ్ అయితే. దీన్ని బట్టి మీకు ఒక నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుంది. మీరు నెక్స్ట్ ఏదైనా ఫోన్ కొనేటప్పుడు ఏ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవాలి, ఐపీఎస్ఆ లేకపోతే AMOLED. ఇంకా AMOLED వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, మనం రాబోయే వీడియోస్లో చూద్దాం. సో ఈ కంటెంట్ మనకి నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. నెక్స్ట్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, మేము ఎపిసోడ్ 2 తీయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ రోహిత్ సైనింగ్ ఆఫ్, బాయ్.